ఏం సినిమా పిచ్చి సినిమా. నువ్వు మారుతి గారు మొత్తం అడ్రస్ పెట్టు. ఆ ప్లాట్ నెంబర్ చెప్పు, పిల్ల నేమ్ చెప్పు, పూర్తిగా అడ్రస్ చెప్పు. 100 మంది వచ్చి కూర్చుంటారు. ఇదే నువ్వు తీసే సినిమా. ఆయన హౌస్ షిఫ్ట్ అయితే కొంచెం బెటర్ ఏమో. సత్కరించాలనుకుంటున్నాము. సినిమా ఎందుకు తీసిందో తెలియదు. మీరు నిజంగా అనుకోండి, మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చారంటే నిజంగా సినిమా ఏదో ఉందనుకున్నాను, కానీ ఏమీ లేదు భయ్య సినిమాలో. ఇన్ని నెగటివ్ రివ్యూసా? అయితే మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే అని పక్కనే ఉన్న హాల్ కి వెళ్ళిపోయా. వెళ్ళొచ్చాక ఐ ఫెల్ట్ లైక్ బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే బట్ జెన్యూన్లీ మూవీ నాకు నచ్చింది. ఎస్, మీరు విన్నది నిజమే, మూవీ నిజంగానే బాగుంది. వెయిట్, డోంట్ హేట్ మీ ఫర్ దాట్. బట్ ఎందుకు నచ్చిందో చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బేసికల్లీ మన హీరో నానమ్మతో కలిసి అండ్ హిస్ పేషెంట్ వాళ్ళ తాతయ్యని నానమ్మని కలపడమే. ఆ ప్రాసెస్ లోనే వాళ్ళ తాత హైదరాబాద్ లో ఉన్నారని తెలుస్తుంది. తెలిసి హైదరాబాద్ వస్తుంది. వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ తాతయ్య ఆల్రెడీ చనిపోయి ప్రీతాత్మగా మారుతాడని. ఈ మెస్ నుండి ఎలా బయటపడ్డాడు అనేది సినిమా స్టోరీ. దీనికి చాలా ఇంట్రెస్టింగ్ గా హిప్నాసిస్ అనే కాన్సెప్ట్ ని తగిలించాడు మన డైరెక్టర్. ఈ కాన్సెప్ట్ మనకి కొత్త ఏం కాదు. రీసెంట్ గా వచ్చిన అఖండ 2లో కూడా లాస్ట్ లో మన బాలయ్య రోబోట్స్ తో ఫైట్ చేసేటప్పుడు తన చక్రాస్ అని యాక్టివేట్ చేసి వాటిని చంపేసినట్టు చూపిస్తారు. అలానే ఒకప్పుడు వచ్చిన మూవీస్ లో 7th సెన్స్, కార్తికేయ, అలాగే అపరిచితుడులో రామం నుంచి రెమో క్యారెక్టర్ ట్రాన్సిషన్స్ కూడా ఈ కాన్సెప్ట్ మీదే ఉంటాయి. అయితే వాట్ డెంట్ వర్క్ అవుట్ వాస్ హీరోయిన్స్. ఎస్, ముగ్గురున్నారు, బట్ ఒక్కరికి కూడా రోల్ పర్ఫెక్ట్ గా ఇవ్వలేదు. అసలు చాలా మంచిగా ఇంట్రెస్టింగ్ గా వెళ్తున్న సీన్స్ ని కట్ చేసి లేనిపోని కెమిస్ట్రీని ట్రై చేశారు. కమింగ్ టు కామెడీ, ప్రేమ కథా చిత్రం ఫీల్స్. మన రాజా సాబ్ ట్రైడ్ రియలీ హార్డ్ అండ్ కొన్ని యాక్చువల్లీ వర్క్డ్ అవుట్. సాంగ్స్ ఇన్ బీజిఎంకి వస్తే ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ బ్లెండ్. స్కోప్ లేకుండా కూడా సాంగ్స్ వచ్చాయి. బట్ క్లైమాక్స్ సౌండెడ్ రియలీ మిస్టీరియస్. కొన్ని అన్సాటిస్ఫైడ్ సీన్స్ ఉంటాయి, అన్ఫినిష్డ్ సీన్స్ ఉంటాయి, అండ్ ట్రైలర్ లో ఉన్న సీన్స్ మాత్రం ఎక్కడా కనిపించవు. నిజంగా ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది అంటే అందరూ యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ సాటిస్ఫై అవ్వలేదు. బికాస్ మేము ట్రైలర్ లో ప్రభాస్ గారిని చూపించాం. ఏది ఓల్డ్ గెటప్ చూపించాము, ఇట్లా రాక్షసుడిని అనేది చూపించాము. ఆయన యాటిట్యూడ్, ఆయన స్వాగ్, ఇవంతా ఆయన్ని ఎక్కువ పరిచయం చేసాం. థియేటర్ లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయనేరని వెతుక్కునే ప్రాసెస్ లో మేము చూపించే కథని బ్రెయిన్ కి ఎక్కించుకోలేకపోయారు కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్ లో. అందుకని నిన్న ఈవినింగ్ ప్రభాస్ గారి అభిమానులు చాలా మంది ప్రెసిడెంట్స్ కూడా మాట్లాడారు నాతో. అన్న బాగా తీసామన్న సినిమా, ఆ ఓల్డ్ గెటప్ ఏమైందన్నా అది వస్తే గనక మాకు చాలా హ్యాపీగా ఉంటుందని చాలా మంది అభిమానులు మాట్లాడారు. అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నిన్న ఈవినింగ్ కూర్చుని సెకండ్ హాఫ్ ఇంకొంచెం షార్ప్ చేసి ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ ని ఈ రోజు ఈవినింగ్ నాకు తెలిసి 6 o'clock షో నుంచి చూపించడానికి విశ్వ గారు కాల్ తీసుకుని పెట్టాము. అంటే సినిమా ఫస్ట్ డే చూసిన వాళ్ళు 100 రివ్యూస్ మీద బేస్ చేసుకుని సినిమాని ఎడిట్ చేస్తే ప్రతిరోజు కొత్త ఎడిట్ రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఎనీవే, ఏదో ఒక ఎడిట్ ఓటీటీలో ఇస్తే మేము మళ్ళీ చూసి బ్రేక్ ఇస్తాం. ఓవరాల్ గా దిస్ మూవీ వాజ్ గుడ్. అసలు మనం మూవీస్ ని ఎంజాయ్ చేయడమే మానేసాం కదా. టెక్నికాలిటీస్ ఇంతలా అర్థమైపోయాయంటే జస్ట్ స్టార్టెడ్ జడ్జింగ్ ఎవ్రీ సినిమా ఎంటర్టైన్మెంట్ కోసమే ఉందన్న సంగతే మర్చిపోయాం. బట్ ఇఫ్ ఐ వాజ్ అ 9-year-old కిడ్, నేను చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. రాజా సాబ్ వాజ్ నాట్ ఎ డిజాస్టర్. అలా అని చాలా పెద్ద మూవీ అని కూడా చెప్పను, కానీ దిస్ మూవీ రియలీ డిజర్వ్స్ ఎ సెకండ్ ఛాన్స్. అరే, మళ్ళీ ఇయర్ ఎండ్కి ఇంత మంచి సినిమా ఎలా మిస్ అయ్యాం అని అందరూ వైప్ అవుతాం. మీలో ఉన్న చిన్న పిల్లాన్ని తీసి ఈ మూవీ చూడండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఎవ్రీవన్.